స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్కి మంచి ఆదరణ లభించింది. ఇందులో నందుకి భారీగా, తులసికి సవితిగా నెగిటివ్ రోల్లో విశ్వరూపం చూపిస్తోంది లాస్య అలియాస్ యాంకర్ ప్రశాంతి. నిజానికి ఈ సీరియల్లో లీడ్ రోల్లో చేస్తున్న కస్తూరి కంటే హావభావాలు బాగా పలికిస్తుంటుంది ప్రశాంతి. లాస్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఆ పాత్రకి పర్ఫెక్ట్గా సూట్ కావడంతో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ రేటింగ్తో దూసుకొని పోతుంది. ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుత నటన చూపిస్తున్న ప్రశాంతి ఒకప్పుడు టీవీ ఛానల్లో యాంకర్గా సత్తా చూపింది. తెలుగుంటి అమ్మాయి అయిన లాస్య మన తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడింది. పొరుగు రాష్ట్రాల సరుకుకి బాగా అలవాటు పడ్డ మన దర్శక నిర్మాతలు యాంకర్ ప్రశాంతి విషయంలో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశం ఇవ్వడానికి చాలా సమయమే తీసుకున్నారు. అయితే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో నటిగా తనని తాను నిరూపించుకున్న ప్రశాంతి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారన్న దానిపై ఓపెన్ కామెంట్స్ చేసింది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది టాలెంటెడ్ యాంకర్స్ ఉన్నారు. నాకు ఎప్పుడూ ఓ ఫీలింగ్ ఉంటుంది, ఏంటంటే మన తెలుగు వాళ్ళు బయట రాష్ట్రాలు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడేమైనా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళని మన వాళ్ళు తీసుకోరు అనిపిస్తుంది. అదే బయట రాష్ట్రాల నుంచి తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళని మాత్రం మన వాళ్ళు ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తారో నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. సినిమాల్లో రోల్స్ అన్నీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను చాలా మంది అన్నారు, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కదండి, చాలా చక్కగా నటిస్తున్నారు, ఎందుకు మీరు లీడ్ రోల్స్ చేయరు, ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ చేయరు అని అడుగుతుంటారు. ఆ క్వశ్చన్ ఎప్పుడూ నాకు క్వశ్చన్గానే మిగిలిపోయింది. ఈ రోజు నాకు ఇలా అవకాశం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. మన తెలుగు వాళ్ళల్లో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఆనిముత్యాలే అవుతారు. చాలా బ్యూటిఫుల్గా నటించగలుగుతారు. కానీ అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్ని చంపుకుంటున్నారు. కొంతమంది అవకాశాలు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చూస్తుంటే బాధగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక్కోసారి వాళ్ళని చూస్తుంటే ఏం కామెంట్ చేయాలో కూడా తెలియదు. ఏది ఏమైనా కానీ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. మనలో కూడా చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం సపోర్ట్గా ఉంటే మనకు కూడా అది హ్యాపీగా ఉంటుంది. మన వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది. ఎప్పటికైనా బయట వాళ్ళు బయట వాళ్ళే, మన వాళ్ళు మన వాళ్ళే. ఇలాంటి విషయానికి వస్తే కొన్నిసార్లు ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఎంత ఎమోషనల్ అయినా కానీ మన వాళ్ళు అవి పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు ప్రేక్షకులైన మీరు కూడా మన వాళ్ళ తరపున ఉండి ఆలోచిస్తే దానికి ఆన్సర్ మీకు కూడా దొరుకుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది యాంకర్ ప్రశాంతి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాంకర్ ప్రశాంతి మాట్లాడిన మాటలను మీరు తెలుసుకున్నారు కదా. మరి మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.